అడ్మిట్ అయిన తర్వాత ఎక్స్‌రే అయితే తీశారండి. ఆ తర్వాత అయితే ఇలా పింక్ స్లిప్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే మెడిసిన్స్ అయితే రాసిస్తారండి. ఇలా మెడిసిన్స్‌కి అయితే ఇలా పింక్ స్లిప్‌లో అయితే రాసిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే వెళ్ళమన్నారండి మెడిసిన్స్‌కి. నేనైతే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయితే చాలా టైమే పెట్టింది. చూడండి ఇంత పెద్ద బాక్స్‌లో అయితే అన్ని మెడిసిన్స్ అయితే వేసిచ్చారు. నేను కొన్ని ఏమో అని అనుకున్నానండి. కానీ చాలా మెడిసిన్స్ అయితే రాశారు. ఎందుకంటే ఇంకా సర్జరీ కదా! ఇన్ని అయితే అవసరపడతాయేమో. అలాగే కొన్ని బాటిల్స్, ఇంజెక్షన్స్ అలాగే శానిటైజరు మేమైతే ఆల్రెడీ తెచ్చుకున్నామండి. అయినా సరే వాళ్ళైతే రాశారన్నమాట. అంటే అడ్మిషన్ అంటే కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు కదా! ఇక అయితే ఇలా రాసిచ్చారు వాళ్ళు చిన్నదైతే. అలాగే ఇది బాల్ ఎక్సర్సైజ్ అండి. అంటే సర్జరీ చేసే వాళ్ళకైతే ఇలా బాల్ ఎక్సర్సైజ్ అయితే ఇస్తారంట ముందు. అలాగే మాకు కూడా ఇచ్చారన్నమాట. అది కూడా ఉంది దాంట్లో. ఇలా అయితే స్లిప్ అయితే ఇస్తారండి. బిల్లు అండి అది. మనం ఏది ఒక చిన్న వస్తువు, ఒక వస్తువు తీసుకున్నా సరే ఇలా బిల్ అనేది ఇస్తారండి. అన్ని డీటెయిల్స్‌గా మనం ఏది తీసుకున్నాం, ఏమేమి ఉన్నాయి, దాని రేటు అన్నీ మొత్తం అయితే డీటెయిల్‌గా అయితే ఇస్తారు. ఇది వచ్చి ఇంజెక్షన్ అండి. మా ఆయన కాలుకైతే ఇలా అయితే మార్క్ వేశారండి. అంటే ఇది సర్జరీ చేసే కాలనమాట. డాక్టర్ వచ్చి రాత్రి మేము అడ్మిట్ అయ్యాం కదా! అప్పుడైతే ఈ కాలుకైతే మార్క్ అయితే వేశారు. ఆ తర్వాత సిస్టర్ అయితే వచ్చారండి. క్యాన్‌లు అయితే పెట్టారు మా ఆయనకి. ఎందుకంటే బాటిల్స్ అయితే ఎక్కిస్తామని అయితే చెప్తున్నారండి. అందుకని ఈ మెడిసిన్స్ కూడా తెమ్మన్నారంట. ఇప్పుడైతే క్యాన్‌లో అయితే చాలా టైం అయితే పట్టిందండి. ఎందుకంటే మా ఆయనకి 3 ఇయర్స్ నుంచి ఇంజెక్షన్స్ వేసి స్కిన్ అనేది చాలా రఫ్ అయితే అయిపోయిందండి. అందుకోసమే తొందరగా అయితే క్యాన్‌లో పెట్టలేరన్నమాట. ఇంకా కొద్ది టైమే పట్టింది. ఆ తర్వాత అయితే బాటిల్ అనేది పెట్టారండి. మేము అడ్మిట్ అయిన వెంటనే ఈ మొత్తం ప్రాసెస్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ డేనే ఆపరేషన్ అని చెప్తున్నారండి. ఇది అడ్మిట్ అయిన రోజే అన్నమాట. ఎక్స్‌రే తీశారు. మెడిసిన్స్ వెంటనే రాసిచ్చారు. ఆ తర్వాత వెంటనే అయితే క్యాన్‌లో పెట్టారు. వెంటనే అయితే బాటిల్స్ అవి కూడా ఆ రోజు నైట్ అయితే పెట్టారండి. కొన్ని ఇంజెక్షన్స్ కూడా వేశారు. రేపైతే సర్జరీ చేస్తామని అంటున్నారు. చూడాలి మరి. మీరు కూడా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క వీడియో అనేది నేను అప్‌లోడ్ చేస్తాను. మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మా ఆయన కోసం అందరూ ప్రేయర్ చేయండి. దుఆ చేయండి. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని. ఆ తర్వాత అయితే బాల్ ఎక్సర్సైజ్ అయితే చేయమన్నారండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి అది. చాలా సేపు అయితే చేయించారు. అది కూడా చేశాడు మా ఆయన. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా అయితే ఎక్సర్సైజ్ అయితే చేశారండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే అండి. థాంక్ యూ ఫర్